చేస్తున్న పూజలకి ఫలితం తొందరగా రాకుండా ఆలస్యమవుతున్న తరుణంలో చేస్తున్న పూజలకి తొందరగా ఫలితం రావటానికి జాతకంలో గ్రహాల దశలు అంతర్దశలు తొందరగా యోగించి జీవితంలో అత్యున్నత స్థాయికి తొందరగా చేరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పరిహారాలు, దానాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ జీవితంలో అదృష్టం లభించటం ఆలస్యమవుతూ ఉన్న తరుణంలో తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలంటే 41 రోజుల పాటు ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రత్యేకమైన దీపం ఏంటంటే పూజా మందిరంలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె ఈ మూడింటి మిశ్రమంతో 41 రోజుల పాటు ఇంట్లో దీపం వెలిగించినట్లయితే పూజా మందిరంలో చేస్తున్న పూజలకు, దానాలకు తొందరగా ఫలితం వస్తుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే పూజల ఫలితం తొందరగా రావాలన్నా, జాతకంలో గ్రహాల దశలు అంతర్దశలు తొందరగా యోగించాలన్నా నవధాన్యాలు పూజా మందిరంలో నానబెట్టి ఆ నవధాన్యాలు మొలకలు వచ్చిన తర్వాత పూజా మందిరంలో దైవానికి నివేదన చేసి ఆ నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇంకా గ్రహదోషాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ప్రత్యేకంగా సోమవారం రోజు శనగలు, మినుములు, ఉలవలు ఈ మూడింటిని నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత దైవానికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జాతకంలో దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి. మీరు చేస్తున్న పూజలకు ఫలితం కూడా తొందరగా లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, లేదా గురువారం రోజు కానీ, లేదా శుక్రవారం రోజు కానీ, లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత రాత్రి 7 గంటల లోపు ఒక కుండ తీసుకొని ఎక్కడైనా పారే నీళ్లుంటే ఆ పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళండి. కుండలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఇలా జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, గురువారం శుక్రవారం కానీ, మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ కుండ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టినట్లయితే జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి. ఇలా కుండ దీపాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టిన తర్వాత ఆ పారే నీళ్ళల్లో కొన్ని నవధాన్యాలు వేయండి, 1 రూపాయి నాణెం వేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని గృహంలోకి ప్రవేశించి ఆ రోజు రాత్రికి భూశయనం చేయండి. ఇలా కనీసం 5 సార్లు లేదా 7 సార్లు చేసినట్లయితే జాతకంలో దశలు అంతర్దశలు తొందరగా యోగిస్తాయి. గ్రహదోషాలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఎప్పుడైనా చేస్తున్న పూజలకు తొందరగా ఫలితం రావాలన్నా, జాతకంలో రాజయోగాన్ని తొందరగా అందిపుచ్చుకోవాలన్నా 3 ముద్దల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అంటే ఈ 3 ముద్దల పరిహారం ఎలా చేయాలంటే అన్నం వండి ఆ అన్నంతో 3 ముద్దలు చేసుకోవాలి. ఆ 3 ముద్దల్లో ఒక ముద్దలో కొద్దిగా నువ్వులు కలపాలి, అప్పుడు అది నువ్వులు కలిపిన ముద్ద అవుతుంది. ఇంకొక ముద్దలో కొద్దిగా పెరుగు కలపాలి, అప్పుడు అది పెరుగు కలిపిన ముద్ద అవుతుంది. ఆ తర్వాత ఈ 3 ముద్దల్లో మొదటి ముద్దను శునకాలకు ఆహారంగా వేయాలి. రెండో ముద్ద నువ్వులు కలిపిన ముద్దను కాకులకు ఆహారంగా వేయాలి. ఆ తర్వాత పెరుగు కలిపిన ముద్దను కోతులకు ఆహారంగా వేయాలి. ఇలా ఆహారంగా మూగజీవాలకు ఈ ముద్దలు వేసే ముందు ఆ 3 ముద్దలతో మీ గృహానికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ తర్వాత మూగజీవాలకు ఆహారంగా వేసినట్లయితే జాతక దోషాలు తగ్గిపోతాయి. జాతకంలో దశ అంతర్దశ తొందరగా యోగిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.